భారత ప్రభుత్వం మావోయిస్టుల మధ్య కాల్పుల విరమణ శాంతి చర్చలు జరగాలని విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు దేవేందర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కార్యాలయంలో కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుపతయ్య మాట్లాడుతూ భారత ప్రభుత్వం మావోయిస్టులు బేషరతుగా కాల్పులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనుకుంటే కనుక రాజ్యాంగాన్ని ఎవరైతే మీరు గౌరవిస్తామని చెప్తుండ్రో ఆ రాజ్యాంగ ప్రకారం చర్చలు జరపాలి. ఆ శాంతి చర్చల్లో నిజాయితీగా ప్రభుత్వం ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ దేశంలో శాంతి ఏర్పడుతుంది. నక్సలైట్లు కూడా కోరుకుంటుంది శాంతి అయినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడే ఈ దేశంలో బుద్ధిజీవులు, మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ వామపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేసిన కృషికి ఫలితం దక్కుద్ది. కాబట్టి నిజాయితీగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఏదైతే ఈ యుద్ధాన్ని ప్రారంభించారో వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. మనం దీర్ఘకాలంగా చూస్తే భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక ఎన్కౌంటర్లు చూసినాం. 90% అవి హత్యలే. స్పష్టంగా మనకు రాజ్యాంగం బేస్గానే, ఒక కాన్స్టిట్యూషన్ బేస్గానే చర్చలు జరగాలనేటువంటి విషయాన్ని మేము ఇవాళ అకామిడేట్ చేసేది అదే. కాబట్టి రెండు పక్షాలకు కూడా ఇవాళ ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ ఇప్పటిదాకా పెద్దలు తిరుపతయ్య గారు చెప్పినట్టు మావోయిస్ట్ పార్టీ ఆల్రెడీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి మేము సిద్ధమే అని 2 సార్లు వాళ్ళు లేఖలు పంపారు. పౌర సమాజము చేసిన విజ్ఞప్తికి వాళ్ళు సానుకూలంగా 1 అడుగు 2 అడుగులు ముందుకేసారు. వాళ్ళు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నవి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే చర్చలకు ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచి దానికి ప్రాతిపదికను అక్కడ ప్రజల ఈరోజు భూపాలపల్లిలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఏర్పడ్డ శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి ప్రధానమైనటువంటి సందర్భము మావోయిస్టులు మరియు కేంద్ర ప్రభుత్వము ఇద్దరి మధ్య చర్చలు జరగాలి. మధ్య భారతంలో చిన్నాభిన్నమవుతున్నటువంటి ఆదివాసీ ప్రజల జీవితాలు శాంతియుత వాతావరణానికి రావాలి అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా. రెండవ సందర్భం, మానవ హననం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. కాబట్టి ఈ 2 అంశాలు, చిన్నాభిన్నమవుతున్నటువంటి ఆదివాసీ జీవితాలు, పెద్ద ఎత్తున మానవ హననము జరుగుతున్నటువంటి మానవ హననము నివారించాలి అనే 2 అంశాల ఆధారంగా శాంతి చర్చలు జరిగి ఈ అంశాలు నెరవేరాలి, ఈ లక్ష్యాలు నెరవేరాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. 24 మార్చి 24లో మొదటి సమావేశము, తర్వాత మొన్న ఏప్రిల్ 6వ తారీఖు 2వ సమావేశం హైదరాబాద్లో నిర్వహించుకున్నారు. ఈ శాంతి చర్చల కమిటీకి కన్వీనర్గా రిటైర్డు న్యాయవాది చంద్రకుమార్ గారు ఉన్నారు. అట్లాగే హరగోపాల్ గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా ఈ శాంతి చర్చల కమిటీలో పెద్ద మనుషులుగా ఉన్నారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి మరొక సమావేశంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, అట్లాగే హోమ్ మినిస్టర్కి, మిగతా వాళ్ళందరికీ కూడా లేఖలు రాయటం జరిగింది. అయితే శాంతి చర్చల కమిటీ ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశాలు ఏమిటి అంటే, 2004లో 2005లో జరిగినటువంటి చర్చలలో ప్రాతిపదిక ఏంటంటే, మూగ జీవాలకి ఏమైనా జరిగితే అల్లాడిపోతున్నాం, వాటికి హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగం ఇవాళ 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో నాగరికతకు మూలమైనటువంటి ఆదివాసీలు మారణ హోమానికి దారితీసిన పరిస్థితులను ఏం చెప్తుంది ప్రభుత్వము అంటే, నక్సలైట్లు అభివృద్ధి నిరోధకులు కాబట్టే, వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టే అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయనే ఒక దాటవేత ధోరణి చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ఇంతకాలం. అయితే సరే, ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే కారణమని భావించిందో వారే మావోయిస్టులే మేము చర్చలకు సిద్ధము, మా మూలంగా ఏ నష్టము జరగద్దు, అమాయకులైనటువంటి వారు ప్రాణాలు కోల్పోవద్దు, కాబట్టి మీ మీద నుంటే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాట్లాడండి అని చెప్పాను. దానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. వాళ్ళకి అభిప్రాయాలు ఉండొచ్చు, నక్సలైట్ల మీద పర్సనల్ ఎజెండా ఉండొచ్చు,
రాజకీయమైనటువంటి ఉండొచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ చర్చల్ని ఆహ్వానించి స్పందించాల్సిన అవసరం ఉన్నది. అయితే అది జరగకుండా ఇంకా తాత్సారం చేసి చూడమని అంటే ఈ మానవతా దృక్పథాన్ని కోల్పోయి దాన్ని త్యజించేసి ఇంకా హింసను ప్రేరేపించడమే అవుతుందనేది భావించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇంకో మాట ఏంటంటే ప్రపంచంలో ఏది జరిగినా కూడా చర్చలతోటే సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒక కుటుంబంలో కొట్లాట జరిగినా కూడా ఒక పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవటం మూలంగానే సమస్యలు క్లియర్ అయిపోతాయి. అలాంటి తెలంగాణ ఉద్యమం జరిగిన చర్చలతోనే జరిగింది. ఈ మావోయిస్టులు ప్రభుత్వానికి మధ్యలో కూడా మనం గతంలో చర్చలు జరిగినాయి. అవి ఎక్కడ ఆగినాయి ఏందనేది అది ప్రభుత్వానికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ చర్చల శాంతి కమిటీ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులు రెండు వర్గాలు కాల్పుల విరమణ చేసి బేషరతుగా ప్రజల పక్షాన వాళ్ళిద్దరు ప్రజల కోసమే చేస్తారా అని అనుకున్నప్పుడు ప్రజల పక్షాన వాళ్ళ చర్చలకు రావాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ శాంతి చర్చల కమిటీ సమావేశం ఈడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ముందుగా జర్నలిస్టు దుర్గాప్రసాద్ గారు దీని నేపథ్యము ఆవశ్యకత దానిపైన మనకు ముందుగా వివరిస్తారు. ఆ తర్వాత